మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి ఈ యొక్క నోటీస్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే టు ఇంప్లిమెంట్ ద ప్రొవిజన్ ఆఫ్ న్యూలీ ప్రపోజ్డ్ భూభారతి యాక్ట్ 2025 అని చెప్పేసి ఇచ్చారు. దెర్ ఈజ్ ఏ షార్టేజ్ ఆఫ్ సర్వే పర్సనల్. సో సర్వేకి సంబంధించి ఎవరైతే ల్యాండ్ సర్వేయర్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారో షార్టేజ్ ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క భూభారతి యాక్ట్ని బేస్ చేసుకుని చట్టాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది లైసెన్స్డ్ సర్వేయర్స్గా మీకు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లైసెన్స్డ్ సర్వేయర్స్గా మిమ్మల్ని గుర్తించడం అయితే జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఫర్దర్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్రూవ్డ్ సర్టిఫికేటే కాకుండా సో మీకు గవర్నమెంట్ జాబ్ కూడా ఫర్దర్గా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ని కూడా మీకు కల్పించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు తెలంగాణ వాళ్ళైతే సరిపోతుంది. మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. సో ముందుగా మీకు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చెప్తాను. 17th May 2025 నాటికి మినిమం 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఓసీ బీసీ వాళ్ళైతే 35 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years. ఇన్ కేస్ మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే మాత్రం ఎలిజిబుల్ కారు. అలాగే మీ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే మినిమం 60% మార్కులతో ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ మీకు ఆ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు 10th పాటు డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఎవరైతే చేస్తుంటారో ఎన్సీవీటీ సర్టిఫికేట్ అంటే ఐటీఐ చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్. లేకపోతే మీరు డిప్లొమా చేసిన సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ అది లేకున్నా మీరు ఇంటర్మీడియట్కి సంబంధించి వొకేషనల్ కోర్స్ ఉంటుంది కదా సర్వేయర్ అండ్ ఎస్టిమేటర్కి సంబంధించి అది ఉన్నా కూడా ఎలిజిబులే. ల్యాండ్ సర్వేయింగ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో ఇంటర్మీడియట్ లేదా ఫైనల్ ఎగ్జామినేషన్ సో వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏది ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 17th May వరకు అయితే అప్లై చేయాలి. సేల్ ఆఫ్ అప్లికేషన్స్ ఆన్లైన్. ఒకవేళ మీరు అప్లై చేయాలి అనుకుంటే మీ సేవలు కూడా అప్లై చేయొచ్చు. మనకి 17th May వరకు టైం ఉంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే డైరెక్ట్గా మీ సేవ సెంటర్లో అడగండి. అక్కడ ల్యాండ్ సర్వేయర్స్కి సంబంధించి ఇక్కడ లైసెన్స్డ్ సర్వేయర్స్ 5000 పోస్టులు పట్టాయి కదా అది ఎలా అప్లై చేయాలంటే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి 22nd May రోజు అయితే వెబ్సైట్లో పెడతారు. సో మీకు ట్రైనింగ్ వచ్చేసేమో 26th May నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు అప్లై చేసేటప్పుడు ఫర్దర్గా మీరు ఒకవేళ ట్రైనింగ్కి సంబంధించి కనుక సెలెక్ట్ అయినట్లయితే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని సబ్మిషన్ చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ డాక్యుమెంట్స్ లేకుంటే మాత్రం మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే సెలెక్ట్ కారనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఎలాంగ్ విత్ ప్రెస్క్రైబ్డ్ ఫీ. సో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఫీ అనేది మీరు రెడీగా అయితే ఉంచుకోవాలి. అది కూడా ఫీ అనేది పే చేసి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి ఆ యొక్క ఒరిజినల్ కాదు జస్ట్ జిరాక్స్ కాపీ అనేది ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్. సో ఇన్ కేస్ మీరు ఒకవేళ ఇంటర్మీడియట్తో కాకుండా ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్తో కనుక అప్లై చేస్తే వాటికి సంబంధించి సర్టిఫికేట్ కాపీస్, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ, నెక్స్ట్ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ పర్పస్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్ ఇవన్నీ కూడా మీరు రెడీగా అయితే ఉంచుకోవాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అండ్ ప్రాస్పెక్టస్ కెన్ బి ఆబ్టైన్డ్ ఆర్ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఎనీ మీ సేవా సెంటర్. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళినా సరే మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుంది. సో మీరు అక్కడ అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి పని లేదు. మీకు డైరెక్ట్గా అయితే ఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో అక్కడ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేయొచ్చు, లేదంటే మీరు ఆఫ్లైన్ విధానంలో కూడా అప్లికేషన్ అనేది చేయొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఆ ఫీ అనేది ఎందుకు పే చేయాలో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే ఒక తెలంగాణకి సంబంధించి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఏదైతే
డిపార్ట్మెంట్ ఉందో, సో వీళ్ళు ఏంటి అంటే ప్రజెంట్ తెలంగాణలో ఈ యొక్క భూభారతి యాక్ట్కి సంబంధించి ప్రపోజల్ వచ్చింది కదా. సో ప్రజెంట్ అయితే సర్వే చేసేవాళ్ళు, ల్యాండ్ సర్వే చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా స్కిల్స్ లేకపోవడం అవ్వచ్చు, అలాగే షార్టేజ్ అయితే ఉన్నారు అని చెప్పేసి ఉద్దేశంతో, అంటే తక్కువ ఉన్నారు అని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ఎవరైతే సర్వేయర్స్గా చేరాలి, సర్వేయర్స్గా వర్క్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో, లేదా సర్వేయర్స్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. 5000 లైసెన్స్డ్ సర్వేయర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. సో ఇక లైసెన్స్ పొందాలి అంటే మీకు ఫస్ట్ ట్రైనింగ్ అయితే కావాలి కదా. ఆ ట్రైనింగ్కి సంబంధించి గవర్నమెంట్ వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి గాను మీరు సమ్ అమౌంట్ ఇక్కడ వాళ్ళకి ఏదైతే మెన్షన్ చేస్తారో ఈ యొక్క అమౌంట్ మాత్రం మీరు కంపల్సరీగా అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓసీ వాళ్ళైతే 10,000, బీసీ వాళ్ళైతే 5,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2,500. ఇది మనకి ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్కి సంబంధించినటువంటి అమౌంట్ అనమాట. సో ఇది మనం కంపల్సరీగా అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క సర్వేయర్స్గా ఫర్దర్గా ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం ఈ యొక్క ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి ఫర్దర్గా ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వచ్చిన సర్వేయర్స్కి సంబంధించి సో వాటిలో మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ కాంట్రాక్చువల్గా తీసుకున్నా కూడా మీకు ఫర్దర్గా ప్రమోషనల్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానీ పర్మనెంట్ జాబ్స్ కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. దాదాపు 5000 వేకెన్సీస్ అంటే చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. గాయస్ ఇది మనకి అప్లికేషన్ ఫామ్. సో మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టమ్ 2025-26 అని చెప్పేసి అయితే ఉంటుంది. సో మనకి ఆఫీస్ వచ్చేసి మనకి గచ్చిబౌలి హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఈ యొక్క ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వేస్ సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పేసి ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి ఆఫీస్ అనమాట, మన హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో ఈ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా అయితే ఈ యొక్క క్యాపిటల్ లెటర్లో ఫస్ట్ మీ యొక్క నేమ్ అనేది రాండి, తర్వాత మీ డీటెయిల్స్ అని కూడా స్మాల్ లెటర్లో రాసిన ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి సో మనకు మీరు డైరెక్ట్గా మీ సేవకి అయితే వెళ్ళండి. అక్కడ మీరు మీ సేవకి వెళ్తే డైరెక్ట్గా అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అవన్నీ కూడా మీకు ఫర్దర్గా అయితే చెప్తారు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళైతే మాత్రం సో అప్లికేషన్ అయితే చేసేసేయండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం